హాయ్ గైస్, అందరికీ ముందుగా హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పేసి మా పెనగలూరులో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించుకుందాం అని చెప్పి గుడికి అయితే వచ్చేసా. ఇంకా అలా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని హారతి కూడా తీసేసుకున్నా. ఈయనే మా పెనగలూరులోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి. ఈ వేణుగోపాల స్వామి గుడికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అది ఏంటి అంటే, ఎవరికైనా సంతానం లేనప్పుడు ఇక్కడికి వచ్చి కోరుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఈయన దగ్గర ఏ కోరికలు కోరుకునే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. దేవుడు దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసా. బయట చూస్తే వాన పడేటట్టుంది. అయినా వాన పడితే మనకేమి, తుఫాన్ వస్తే మనకేమి, కృష్ణాష్టమి అంటే గుర్తొచ్చేది ఉట్టి. సో ఉట్టి కోసం అయితే ఇంక రెడీ అయిపోయాం అంతా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ PS బ్లాగ్స్. ఇంకా ఉట్టి స్టార్ట్ చేద్దామనే లోపల వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేయాలి అర్థం కాక వచ్చిన జనాలంతా అలా గూటి చేరిన పక్షులు అయిపోయారు. నాకైతే కొంచెం బాధగా అనిపించింది. ఎందుకు అంటే, ఉట్టి కొట్టేటప్పుడు జనాలు ఉంటే ఆ ఎంకరేజ్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తే జనాలే లేరు, ఇంకేం ఉట్టిరా అనిపించింది. సరే పద, ఇంకా వాన పడినాక ఏం చేస్తాం, ఎలాగోలా స్టార్ట్ చేద్దామని చెప్పి ఫస్ట్ మా అల్లుడిని అయితే పట్టుకున్నారు. ఇంకా వాడిని అడుగున్నారు. చూడండి, మా వాడికైతే లేనిపోయిన మాటలు చెప్పి గాల్లోకి అయితే లేపినారు. నువ్వు ఇక్కడ వీరుడివి, శత్రుద్రోంసి ఏదుడివి, నిన్ను కొట్టేవాళ్ళు ఎవరు లేరు, నువ్వే ఫస్ట్ కొట్టాలని చెప్పి లాక్కొమ్మినారు. మా వాడు తీరా కిందికి పోయినాక భయపడుతున్నాడు. అందరూ వాడిని చూస్తున్నారని చెప్పి వాడు మమ్మల్ని పిలుస్తున్నాడు. మేము రావు, నువ్వే పో అని చెప్పి ఫస్ట్ పోయి దేవుడికి దండం పెట్టుకో అని చెప్పినాం. వాడు దండం పెట్టుకుంటే అందరూ వాడిని చూసి నవ్వుతున్నారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉట్టి అయితే నేను లాగుతాను, మా మామ అయితే తాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా మా వాడు రెడీ అయిపోయినాడు. ఈరోజు ఉట్టి కొడితే దిమ్మ తిరిగిపోవాలని అందరికీ. పాపముడు కట్టేది కలిగి సరిపోయినా. నెక్స్ట్ ఇంకొకరైతే ఉట్టి కొట్టను వచ్చారు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, అతను కట్టి పట్టుకొని ఎలా పట్టుకున్నాడంటే, దానికి ఒక తాడు ఉంటుంది అనమాట. అది చేతికి చుట్టుకొని పట్టుకోవాలి, లేదంటే జారిపోతుంది. ఆయన డైరెక్ట్ అలాగే కొట్టేదానికి వెళ్ళిపోయినాడు. అందరూ భయపడినారు. ఎందుకు భయపడ్డారంటే, అది జారిందంటే ఎదురుగుండలు మొహాలు పగిలిపోతాయి. అంత మాట నెక్స్ట్ ఇంకొకరు గుట్టి కొట్టే ఛాన్స్ ఇద్దామని చెప్పి కర్ర కోసం అయితే వెళ్తున్నాడు. అంతలోపల ఆయన తిరిగి ఈయనే కొట్టేటట్టున్నాడు. ఒక పక్క అంత ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా నాకు కొద్దిగా బాధగానే ఉంది. ఎందుకంటే జనాలు అయితే ఇంకా తక్కువగానే ఉన్నారు. సో వాన పడింది కదా దానివల్ల. సో చూద్దాం, ఇంకా పోయే కొద్ది జనాలు అయితే పెరుగుతూ ఉంటారు. నెక్స్ట్ మా మామనైతే రెడీ చేస్తున్నారు ఉట్టి కొట్టేదానికి. పెద్దల విషయం పక్కన పెడితే చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా హ్యాపీగా ఉంటారు ఈ కృష్ణాష్టమి వచ్చిందంటే. పాపం మా మామనైతే ఉట్టి కొట్టనిచ్చేటట్లేరు, నీళ్లు పోస్తానే ఉన్నారు. పాపం ఆయన లోపల ఏమనుకున్నాడో ఏమో. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? గ్యాప్ ఇవ్వు. నెక్స్ట్ మా గవర్ధన్ అయితే వెళ్ళమని చెప్పాడు మా మామ. పోయినసారి కొట్టింది కూడా ఇయర్నే. ఇప్పుడు అక్కడ ఉట్టి కొట్టను వెళ్ళే పిల్లడు ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటాడు. తెలియకపోయినా ఏం కాదు, వాడి గురించి తెలుసుకొని మీ గురించి టైం వేస్ట్. గ్యాప్ ఇవ్వు. Hey, come on.
కరెంట్ పోయింది, నీళ్ళు లేవు. సరదా జస్ట్ ఫర్ ఫన్ నేనైతే ఆల్మోస్ట్ ట్రై చేసిన పగల్లా. ఇంతకుముందు అయితే మా అన్న కొడతా అన్నాడు, ఇప్పుడు నేను దిగిన. ఇదే ఈడు మా వాడు నన్ను ఎక్కిరిస్తానే ఉన్నాడు. ఒక రీల్ చేసిన ఆటగాల్లో, దాన్ని చూపించి ఎక్కిరిస్తానే ఉన్నాడు నన్ను. సాయంత్రం ఉట్టి కాకుండా ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయా? ఏం లేవే. మరి ఇదేంటి కత్తి సాం ప్రాక్టీస్ చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం. ప్రసాద్ ఏం చేస్తున్నా? సాయంత్రం ఈ కట్టితో ఆ ఉట్టిని కొట్టి ఆ 10,000 రూపాయలని మీ అందరికి పార్టీ ఇస్తానని ఆటగాళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. వెంకటేష్ కూడా ఆల్మోస్ట్ ట్రై చేసినాడు, కానీ అది పగల్లా. ఇంకా సరే అని చెప్పి మా వాడిని నాగప్రసాద్ అయితే పంపించిన. ఈడుపు ఏం చేసినాడో చూడండి ఒకసారి. అబ్బి ఎవరి పిన్ ఇదే? మీరు చూడలే, పోత పోత కొట్టేసిపోతున్నాడు. ఎంగనే కిందికి రాదురా, నీ బతుక ఇవిందిరా. ఇంకా వీళ్ళు ఎవరి వల్ల అయ్యేటట్లేదని చెప్పి మా కిషోర్ని అయితే పంపించారు. మా వాడు ఎగిరి ఎగిరి పాపం చచ్చిపోయినాడు చూడండి. అరే మావా, చేతులు ఊడిపోతాయి రే. పగల్లా 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 రే. మా కిషోర్ కూడా బలంగా ట్రై చేసినాడు, కానీ అది పగల్లా. ఇంకా లాస్ట్కి మా అల్లుడికి అయితే ఇచ్చేసి ఇంక వాడిని కొట్టుకోపో అని చెప్పేసి ఉట్టినైతే దించేసినారు. అయినా కూడా పాపం సాయి శక్తిలో ప్రయత్నిస్తున్నాడు. వాడికి తగలడం లేదు, ఒంట్లో శక్తి ఉంటాయి కదా. మొత్తానికి ఉట్టి అయితే కొట్టేసినాడు, ప్రైజ్ మనీ పట్టేసినాడు. ఆ ప్రైజ్ మనీ ఇచ్చే స్వామి మీ అందరికి తెలుసు కదా, మా ఊర్లో మెయిన్ ఆయనే. ఆయన లేకుండా ఏ పూజ ఏ కార్యక్రమం కూడా జరగదు. మా వాడి ఆనందానికి అయితే హద్దులు లేవు. ఇంకా అక్కడి నుంచి అలా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే లోపల ప్రసాదాలు అయితే పెడుతున్నారు. నేను మా ఫ్రెండ్స్ అయితే ఒక మూల నిలబడుకొని చూస్తా ఉన్నాం, ఎందుకు జనాలు ఎంతమంది ఉన్నారు, మాకు ఎప్పుడు దొరుకుతుందో ప్రసాదం ఇంకా అని చెప్పేసి. ఈ లోపల నరసింహన్ అయితే ప్రసాదాలు తీసుకెళ్తా అన్నాడు. సరే ఉట్టింటి అట్ట అంది, కనీసం ప్రసాదాలన్నా తీసాడు పా అని చెప్పి దగ్గరికి వస్తే అంతలోపల మా మామ వచ్చి కూడా లాక్కొమ్మినాడు. లాగేసుకున్నారు కదరా. అక్కడి నుంచి అలా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళా, ఎందుకంటే సాయంత్రం దేవుడు వచ్చేసి ఊరేగింపుగా మెరవనికి అయితే వస్తాడనమాట. సో అక్కడికి వెళ్ళి దేవుడిని అలా చూసేసి ఇలా వస్తామంటే మన నాగేంద్రన్ అయితే కనిపించాడు. ఇంకా అన్నతో కూడా మాట్లాడి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చా. ఇక్కడికి వచ్చి చూస్తే వీళ్ళు నన్ను పిలవకుండా ప్రసాదాలు తింటా ఉన్నారు. ఇంకా నేనైతే అసలు ఆపుకోలేకపోయినా, ఎందుకంటే ఆకలి ఎక్కువగా ఉందన్నమాట. వెళ్ళి వాడికాడ తీసుకొని తింటే అది కొద్దిగా ఉంది, సరిపోలా. ఇంకెలా కాదని చెప్పేసి డైరెక్ట్ నేను వెళ్ళిపోయిన ప్రసాదం దగ్గరికి. తెలుసు కదా, ప్రసాదం లేనిదే ప్రసాదం లేదు, ప్రసాదం లేనిదే ప్రసాదం లేడు. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. మీరు కృష్ణాష్టమి ఎలా జరుపుకున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మీ ఇష్టం. సో బాయ్ గైస్.